హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో BFS అండ్ DFS 2 కాన్సెప్ట్స్ చూడడం జరిగింది. దట్ ఈస్ 2 అన్ఇన్ఫార్మ్డ్ సర్చ్ టెక్నిక్. సో ఇక్కడ థర్డ్ టెక్నిక్ వచ్చేసరికి మనకి యూనిఫామ్ కాస్ట్ సర్చ్. సో దీన్నే మనం UCS అని చెప్పి కాల్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్ ఒకసారి ప్రీవియస్గా 2 సర్చ్ టెక్నిక్స్ కనుక ఒకసారి చూడకపోతే అది ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే వన్స్ BFS DFS మీద ఐడియా వస్తే ఈ కమింగ్ సర్చ్ టెక్నిక్స్ అన్నీ కూడా చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా మీకు అప్డేట్స్ అన్నీ కూడా ఈజీగా గెట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చాలా క్లియర్గా మనకి ఫస్ట్ అండర్స్టాండ్ అయిన తర్వాత దాన్ని మీరు థియరీ పార్ట్ కింద ఎలా రాయాలి అనేది మనకి ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే కొన్ని స్టెప్స్ అనేవి మనం ఫామ్ చేసుకోవాలి. కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని ఫాలో అవుతూ ఈ సర్చ్ టెక్నిక్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీకు అంత డైరెక్ట్గా మైండ్లోకి రీచ్ అవ్వదు. సో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్తో అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాన్ని స్టెప్స్ ఫార్మేషన్లో ఎలా ఎగ్జామ్లో రాయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన మినిమం బేసిక్ పాయింట్స్ అయితే ఇది ఒక పాత్ ఫైండ్ అవుట్ చేయడానికి విత్ లోయెస్ట్ టోటల్ కాస్ట్తో ఒక పాత్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసే సర్చ్ టెక్నిక్. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఒక నోడ్ని గోల్ నోడ్ కింద మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఆ గోల్ నోడ్ రీచ్ అవ్వటానికి మనం తీసుకునే లోయెస్ట్ టోటల్ కాస్ట్ పాత్ని బేస్ చేసుకుని లోయెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో దీన్ని జనరల్గా గ్రాఫ్స్కి ట్రీస్కి రెండింటికి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ప్రయారిటీ క్యూ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో ప్రీవియస్గా BFSలో అయితే క్యూ యూజ్ చేసాము, DFSలో అయితే స్టాక్ యూజ్ చేసాం. సేమ్ అలానే ఇక్కడ ఏంటంటే ప్రయారిటీ క్యూ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ మనకి ఇక్కడ డిస్గ్రాస్ అల్గారిథంని ఒక కాన్సెప్ట్ కింద దీన్ని యూజ్ చేసుకుంటూ ఈ టెక్నిక్ అనేది బేస్ చేసుకుంటున్నాం. సో దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మనం దానికి సంబంధించి థియరీ పార్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ట్రీ తీసుకున్నాను. ఈ ట్రీలో A ఈజ్ రూట్ నోడ్ అండ్ దానికి సంబంధించిన చిల్డ్రన్స్ వచ్చేసరికి B, C, D, E, F. సో అగైన్ B హ్యావింగ్ 3 చిల్డ్రన్స్, D హ్యావింగ్ 2 చిల్డ్రన్స్, E హ్యావింగ్ 1 చిల్డ్రన్, F హ్యావింగ్ 3 చిల్డ్రన్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ చిల్డ్రన్కి కాస్ట్ అనేది ఉంది. డిఫరెంట్ కాస్ట్ అనేది మనం ప్రతి చిల్డ్రన్కి ఉంది. దాన్నే మనం వెయిట్ అనొచ్చు, ఇక్కడ కాస్ట్ అనొచ్చు. ఎందుకంటే యూనిఫామ్ కాస్ట్ సర్చ్ అనే నేమ్ ఉంది కాబట్టి సో కాస్ట్ అనే నేమ్తో కాల్ చేద్దాం. సో కాస్ట్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఏది షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కాస్ట్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఇనీషియలైజ్ కాస్ట్ విత్ 0. మనం ఎప్పుడు కూడా కాస్ట్ని ఏ ట్రీ మీకు ఎగ్జామ్లో ఇచ్చినా ఇనీషియలైజ్ కాస్ట్ ఈజ్ 0. అలానే మనం ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తాం. ఆ లిస్ట్ ఏంటంటే దట్ ఈస్ ఓపెన్ లిస్ట్. సో ఎప్పుడు కూడా ఓపెన్ లిస్ట్ అనేది రూట్ నోడ్తో మనం స్టార్ట్ చేయాలి. హియర్ ద రూట్ నోడ్ ఈస్ A. సో ఎప్పుడైతే మీరు ఓపెన్ లిస్ట్లో A అనే రూట్ నోడ్ యాడ్ చేశారో దానికి సంబంధించిన చిల్డ్రన్స్ ఏంటి, సో దానికి సంబంధించిన చిల్డ్రన్స్ని మనం చెక్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. మనం ఏ నోడ్ అయితే ఓపెన్ లిస్ట్లో యాడ్ చేసామో దెన్ దీనికి సంబంధించి ఓపెన్ లిస్ట్లోంచి తీసేసేటప్పుడు అంటే మనం ఓపెన్ లిస్ట్లో ఫస్ట్ రూట్ నోడ్ని ప్లేస్ చేస్తాం. కొంచెం కేర్ఫుల్గా వినండి, 2 స్టెప్స్ చేయగానే మీకు క్లారిటీ వస్తుంది. సో ఓపెన్ లిస్ట్లో ఫస్ట్ రూట్ నోడ్ని ప్లేస్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన చిల్డ్రన్స్ యాడ్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అంటే దీన్ని రిమూవ్ చేస్తాం. సో దట్ ఈస్ ఫస్ట్ రిమూవ్ దెన్ ఎక్స్ప్లోర్. సో ఇది కామన్. ఓకే, సో నేను ఓపెన్ లిస్ట్లోంచి ఏని రిమూవ్ చేసేసాను. దెన్ ఓపెన్ లిస్ట్ కంటైన్ ఎక్స్ప్లోర్. ఏని ఎక్స్ప్లోర్ చేయాలి. ఏని ఎక్స్ప్లోర్ చేస్తే వరుసగా ఏమున్నాయి మనకి B, C, D, E, F. సో ఫస్ట్ రైట్ డౌన్ చేద్దాం. B ఆఫ్ 2 దట్ ఈస్ కాస్ట్, C ఆఫ్ 1, D ఆఫ్ 3 అండ్ E ఆఫ్ 2, F ఆఫ్ 5. సో ఇలా రైట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే సార్ట్ చేయాలి. బేస్డ్ ఆన్ కాస్ట్ మనం ఆర్డర్లో సార్ట్ చేయాలి. సో అగైన్ ఆర్డర్లో సార్ట్ చేసిన తర్వాత ఓపెన్ లిస్ట్ ఏం కంటైన్ చేస్తుంది, C ఆఫ్ 1, B ఆఫ్ 2 అండ్ E ఆఫ్ 2, D ఆఫ్ 3 అండ్ F ఆఫ్ 5. సో అగైన్ ద ఫస్ట్ ఎలిమెంట్ అంటే ప్రయారిటీ క్యూ కదా, ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్
C of 1. Again remove, then explore. సో ఫస్ట్ మనం రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేస్తే ఓపెన్ లిస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ రిమూవ్ చేసేస్తే B of 2, E of 2, D of 3 అండ్ F of 5. సో నేను రిమూవ్ ఒక్కటే చేశాను. నెక్స్ట్ మనం చేయాల్సింది ఎక్స్ప్లోర్. ఎక్స్ప్లోర్ చేస్తే సికి కిడ్స్ ఎవరైనా ఉన్నారా, చిల్డ్రన్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. సో ఎక్స్ప్లోర్లో మనకి చైల్డ్స్ ఎవరు లేరు కాబట్టి దట్ ఈస్ నో చైల్డ్స్. ఓకే, దెన్ అగైన్ ఓపెన్ లిస్ట్ కంటైన్. ఆఫ్టర్ రిమూవింగ్, నేను డైరెక్ట్ స్టెప్ చెప్తున్నాను హియర్. ఆఫ్టర్ రిమూవింగ్ B, then explore. సో నెక్స్ట్ ఫస్ట్ రిమూవ్ చేసేస్తున్నాను. దట్ ఈస్ E of 2, D of 3 అండ్ F of 5. సో నెక్స్ట్ ఎక్స్ప్లోర్. B ఎక్స్ప్లోర్ చేయాలి. Bని ఎక్స్ప్లోర్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఒకసారి ఏమేమి చిల్డ్రన్స్ ఉన్నారు. GHI. యాక్చువల్గా మీరు ఇక్కడ 3 కంటిన్యూగా రాసేయాలి. దట్ ఈస్ G of 1, H of 4 అండ్ I of 3. కానీ ఇక్కడ రాయాల్సిన స్టెప్ ఇది కాదు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే దీన్ని కంబైన్డ్గా రాయాలి. ఇది మనం మర్చిపోకూడదు ఆ స్టెప్. అంటే G of Bకి 1, B of నుంచి Aకి 2. దట్ ఈస్ 2 + 1 3 కంటైన్ G వాల్యూ. నెక్స్ట్ H వాల్యూ 4 + 2 దట్ ఈస్ 6 కంటైన్ H. నెక్స్ట్ 3 + 2 5 కంటైన్ I. సో ఈ స్టెప్ మనం మర్చిపోకూడదు. సో అది కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ దీన్ని సార్ట్ చేసుకోవాలి కదా మనం. సో ఫస్ట్ 2 3 3 5 5 6. సో ఫస్ట్ మనం ఆర్డర్లో రాసుకుంటే E of 2, D of 3, G of 3, F of 5, I of 5 and H of 6. Again remove and explore. So once remove చేసేసిన తర్వాత the list is D of 3, G of 3, F of 5, I of 5, H of 6 and Eకి సంబంధించిన చిల్డ్రన్స్ L. సో ఇప్పుడు మనం మర్చిపోకూడదు ఏంటి, ఏ నుంచి ఈకి రావడానికి కాస్ట్ 2, ఈ నుంచి ఎల్కి రావడానికి కాస్ట్ 5. 2 + 5 7. దట్ ఈజ్ ఈ వాల్యూ ఈజ్ L of 7. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఏమైనా సార్ట్ చేయాల్సిన థింగ్ ఉందా? 3 3 5 5 6 7. సో సార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అగైన్ మనం డీని రిమూవ్ చేయాలి అండ్ ఎక్స్ప్లోర్ చేయాలి. దట్ ఈస్ రిమూవ్ అండ్ ఎక్స్ప్లోర్. రిమూవ్ అండ్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ద ఓపెన్ లిస్ట్ కంటైన్ G of 3, F of 5, I of 5, H of 6 and L of 7 and explore it. D వాల్యూని ఎక్స్ప్లోర్ చేస్తే చూడండి J and K. ఓన్లీ J and K చిల్డ్రన్స్. 2 + 1 3 for J, that is J of 3 and 2 + 2 4, that is K of 4. ఓకే, సో 2 + 2 4. సో ఇలా సార్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలి, ఆర్డర్లోకి సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. 2 ఫర్ E, Dకి 3 వాల్యూ కదా. సో 3 + 1 4 అండ్ 3 + 2 5. సో అగైన్ సార్ట్. సో కొంచెం కేర్ఫుల్గా చేయండి. ఎక్కడ మనం ఇవన్నీ పక్క పక్కన ఉంటాయి కాబట్టి కొంచెం అలాంటి మిస్టేక్స్ అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా. సో దట్ ఈజ్ ఆర్డర్లో G of 3, నెక్స్ట్ 5 5 4 ఉంది కదా, J of 4, F of 5, I of 5, K of 5, H of 6 and L of 7. Then again remove it G and explore it. ఓకే, సో జీని రిమూవ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన చిల్డ్రన్స్ ఏమైనా ఉన్నాయా? నో. సో అగైన్ J of 4, F of 5, I of 5, K of 5, H of 6 and L of 7. Again remove J and explore it. J కి చైల్డ్ ఉంది. సో దట్ ఈస్ P. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే P ఈస్ గోల్ నోడ్. అంటే మనం గోల్ నోడ్కి రీచ్ అయ్యాం. సో వన్స్ రీచ్ అవ్వాలి అంటే మనం Jని
రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ద ఫైనల్ లిస్ట్ ఈస్ f of 5, I of 5, k of 5, h of 6, l of 7 and the value for j is p of, చూడండి ఒకసారి కేర్ఫుల్గా, dకి వాల్యూ ఈస్ 3, 3 plus 1 4, 4 plus 2 6, the p వాల్యూ కాస్ట్ ఈస్ 6. సో మనం ఇక్కడ రీచ్ అయిపోయాం, గోల్ స్టేట్కి రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన తర్వాత ద ఫైనల్ పాత్ మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా రీచ్ అవ్వడానికి ఏ నుంచి డి, డి నుంచి జే, జే నుంచి పి, దట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. సో దీనికి మనం రీచ్ అయ్యేటప్పుడు ఉన్న లిస్ట్లో మనకి ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఫైనల్ లిస్ట్. ఇంకా అక్కడి నుంచి మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ వీ కెన్ రీచ్ ద గోల్ స్టేట్, వాట్ ఈస్ ద పాత్? సో దట్ ఈస్ A to D, D to J and J to P. That is, we can reach goal state. The cost is 6. Okay. So, దీనికి సంబంధించిన మనకి time complexity details. So, time complexity is order of B power D. అది మనకి worst case లో. But దాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే with priority queue అండ్ బైనరీ హీప్ కాంబినేషన్లో దాని కనుక మనం చేంజ్ చేసుకుంటే దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ బీడీ కింద మనం టైం కాంప్లెక్సిటీ యూజ్ చేస్తాం. అండ్ దీన్ని కంప్లీట్నెస్ కింద మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆప్టిమల్. సో మనకి ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ చేస్తే బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్తో కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కడ స్టాక్ క్యూ కాంబినేషన్స్ లేకుండా డైరెక్ట్గా మనం ప్రయారిటీ క్యూ కాన్సెప్ట్తో యూజ్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఒక్కసారి కాన్సెప్ట్ వీడియో అంతా విన్న తర్వాత ఒక ట్రీ డ్రా చేసుకుని ఈ ఫార్మేషన్లో ఒకసారి వెళ్ళండి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా ప్రాక్టీస్ అవ్వచ్చు. సో ఇదే కాన్సెప్ట్ని ఇప్పుడు మనం ఫార్మేషన్ స్టెప్స్ ఫార్మేషన్లో ఎలా రాయాలి అంటే ఫస్ట్ మినిమం ఇంట్రడక్షన్ అందరికీ అర్థమైంది కదా. ద నెక్స్ట్ ఫస్ట్ ఇనిషియలైజ్ ఏ ప్రయారిటీ క్యూ. సో డెఫినెట్గా మనం ఇనిషియలైజ్ స్టార్టింగ్లో చేసాం విత్ 0. సెట్ ద కాస్ట్ ఈజ్ 0 అండ్ పుష్ ఇట్ ఇంటూ ప్రయారిటీ క్యూ. సో మనం ఫస్ట్ ఇనిషియలైజింగ్ 0తో చేసేసాం. రిపీట్ అంటిల్ ద పీక్యూ ఈజ్ ఎంటీ. ప్రయారిటీ క్యూ ఎంటీ అయ్యేదాకా మనం ఈ స్టెప్స్ అనేవి చేయాలి. సో ఏం చేయాలి అంటే విచ్ నోడ్ హ్యాస్ లోయెస్ట్ కాస్ట్ టు రిమూవ్ ద టాప్ మోస్ట్. సో ఫస్ట్ ఏదైతే లోయెస్ట్ కాస్ట్ ఉందో అంటే ఈ స్టెప్స్ అనేవి మీరు ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి. సో ఇవన్నీ బేస్ చేసుకుని మీరు ప్రోగ్రామింగ్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే లోయెస్ట్ కాస్ట్ ఉందో దాన్ని టాప్ మోస్ట్ నుంచి మనం రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాన్నే కదా మనం చేసాం. సో మీరు ఇక్కడ ఫస్ట్ లిస్ట్ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసాం, ఆర్డర్లో సార్ట్ చేసుకున్నాం. అంటే లోయెస్ట్ కాస్ట్ని ఫస్ట్ తీసుకున్నాం, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని నెక్స్ట్ రాసుకున్నాం. అంటే లోయెస్ట్ కాస్ట్ని ఫస్ట్ ఏం చేసాం, రిమూవ్ చేసాం, దెన్ ఎక్స్ప్లోర్ చేసాం. సో అందుకనే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, లోయెస్ట్ కాస్ట్ని రిమూవ్ చేసి టాప్ మోస్ట్ నుంచి తీయాలి. టాప్ మోస్ట్ నుంచి తీయాలి అంటే ఫస్ట్ వాటిని సార్ట్ చేసుకోవాలి. సో దెన్ ఇఫ్ ద నోడ్ ఈస్ గోల్ నోడ్, దట్ ఈస్ ద ఎండ్ పాయింట్. ఒకవేళ ఫస్ట్ పాయింటే మనం గోల్ నోడ్కి రీచ్ అయిపోతే దట్ ఈస్ ద ఎండింగ్. బట్ గోల్ నోడ్కి రీచ్ అవ్వలేదు అంటే డెఫినెట్గా మళ్ళీ కంటిన్యూషన్ ప్రాసెస్ చేయాలి. అదర్వైజ్ ఇట్ క్యాలిక్యులేట్ ద పాత్ కాస్ట్ ఆఫ్ ద నైబర్స్ ఆఫ్ ది కరెంట్ నోడ్. అంటే ఏ అనే రూట్ నోడ్ గోల్ నోడ్ కాదనుకోండి, దానికి సంబంధించిన చైల్డ్ నోడ్స్ ఏంటి, BCDEF. సో వాటికి మనం మూవ్ అవుతూ ఉంటాం. ఒకవేళ B కాకపోతే దాని నైబర్ C కాకపోతే దాని నైబర్ D. సో అలా ఏంటంటే మనం 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కాస్ట్ని అప్డేట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రయారిటీ క్యూ నుంచి ఏవైతే ఉన్నాయో వాటిని 1 by 1 అప్డేట్ చేసుకుంటూ సార్ట్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ పుష్ ద నైబర్ నోడ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ప్రయారిటీ క్యూ. ఒకవేళ మనం దాని చిల్డ్రన్స్ కానీ నైబర్స్ కానీ తీసుకున్నప్పుడు అవి ఆల్రెడీ ప్రయారిటీ క్యూలో లేకపోతే వాటిని మనం యాడ్ చేసుకుంటూ ప్రయారిటీ క్యూలో పుష్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫైనల్గా ఎప్పుడైతే మనం గోల్ నోడ్కి రీచ్ అయ్యామో విచ్ నోడ్ హ్యాస్ ద లోయెస్ట్ కాస్ట్ రిమూవ్ అది చేసిన తర్వాత ఇఫ్ ద నోడ్ ఈస్ గోల్ నోడ్ దెన్ ఎండ్. సో వన్స్ గోల్ నోడ్కి రీచ్ అయిన దట్ ఈస్ ద ఎండ్ పాయింట్. సో అక్కడికి మనం ఎలా వచ్చామో దాని కాస్ట్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిఫామ్ కాస్ట్ సెర్చ్. ఇక్కడ స్టెప్స్ అండ్ విత్ ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంపల్సరీ మీరు ఎగ్జాంపుల్ అనేది కూడా డ్రా చేయాలి. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ సపోర్ట్ని ఛానల్కి ఇవ్వండి. థ్యాంక్ యూ.